హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రాజ్యాంగ సవరణ విధానాన్ని భారత్ ఏ దేశం నుంచి గ్రహించింది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాజ్యాంగ సవరణ పద్ధతిని పేర్కొంటుంది? ఆన్సర్ 368. భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరించవచ్చు? ఆన్సర్ 3 పద్ధతుల్లో. 368 ప్రకరణను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? ఆన్సర్ 2 పర్యాయాలు. ఈ క్రింది వాటిలో వేటిని రాజ్యాంగ సవరణలుగా పేర్కొన్నారు? ఆన్సర్ రాజ్యాంగ సవరణ పద్ధతి. భారత రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అని ఎందుకంటారు? ఆన్సర్ 2/3 వంతు మెజారిటీతో సవరణ వల్ల. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఎవరి పాత్ర నామమాత్రం? ఆన్సర్ రాష్ట్రపతి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును తప్పనిసరిగా ఆమోదం తెలపాలి అనే నియమాన్ని చేర్చారు? ఆన్సర్ 24వ రాజ్యాంగ సవరణ చట్టం. రాజ్యాంగంలోని మొదటి సవరణ దేనికి మార్పు తెచ్చింది? ఆన్సర్ ప్రాథమిక హక్కులకు. మొదటి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో తెచ్చారు? ఆన్సర్ 1951. ఇప్పటి వరకు ఏ సవరణ ద్వారా ఎక్కువ అంశాలు సవరించబడ్డాయి? ఆన్సర్ 42వ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధోచిత విద్యనందించారు? ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు? ఆన్సర్ 85. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పరిచారు? ఆన్సర్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎస్సీ ఎస్టీలకు 2020 వరకు రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు? ఆన్సర్ 95వ రాజ్యాంగ సవరణ. పార్టీ ఫిరాయించిన సభ్యులు 2 సంవత్సరాల వరకు ఎలాంటి పదవులు చేపట్టరాదు అని పేర్కొన్న సవరణ ఏది? ఆన్సర్ 91వ రాజ్యాంగ సవరణ. 2015 ఏప్రిల్ వరకు పార్లమెంట్ ఎన్ని సవరణ చట్టాలను ఆమోదించారు? ఆన్సర్ 99. ఎన్నో సవరణల ద్వారా భారత రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ను కలపడం జరిగింది? ఆన్సర్ 52వ సవరణ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.